పెద్ద నోట్ల రద్దు ముందు వరకు దేవాలయాల హుండీలన్నీ కాసులతో కలకలలాడాయి. లక్షలు, కోట్ల ఆదాయాలు ఆలయాల నిర్వాహకులకు కూడా సంతోషాన్నిచ్చాయి. ఎప్పుడైతే నోట్ల బ్యాన్ అన్నారో అప్పుడు మొదలయ్యాయి కష్టాలు. తమ దగ్గరున్న పెద్ద నోట్లను వదిలించుకోవడానికి కొంతమంది బడాబాబులు పాత పచ్చనోట్లను ఆలయాల్లోని హుండీలో వేసేస్తున్నారు. ఎంత పెద్ద నోట్లైనా చెల్లని కరెన్సీని ఆలయాలు మాత్రం ఏం చేసుకుంటాయి? అలాగని హుండీల్లో కానుకలు వేయొద్దని చెప్పలేరు. మరి ఏం చేయాలి? అందుకే ఇప్పుడు దేశంలోని ప్రముఖ దేవాలయాలన్నీ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. తిరుపతి, షిరిడి, సిద్ధి వినాయక టెంపుల్, సోమనాథ దేవాలయం, పూరి జగన్నాథ ఆలయం, వీటితో పాటు దేశంలో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. వీటికి భక్తుల తాకిడి కూడా ఎక్కువే. ఈ ఆలయాల రోజు ఆదాయమే లక్షల నుంచి కోట్లలో ఉంటుంది. కానీ పెద్ద నోట్లని రద్దు చేయడంతో కొన్ని దేవాలయాలు 500, 1000 నోట్లు స్వీకరించడం మానేశాయి. దయచేసి రద్దయిన నోట్లని కానుకలుగా వెయ్యొద్దు అని బోర్డులు పెట్టేశాయి. మరోవైపు నిత్యావసరాలే తీరట్లేదు. చేతిలో ఉన్న కాస్తో కూస్తో డబ్బుల్ని పైసా పైసా లెక్కేసి మరీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో జనాలు కూడా గుళ్ళు గోపురాల వైపు చూడాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇటు భక్తుల సంఖ్య తగ్గడం, వచ్చే కానుకలకు కూడా కోతపడటంతో దేవాలయం ఆదాయం భారీ స్థాయిలో పడిపోయింది. అందుకే గుళ్ళు కూడా ఇప్పుడు టెక్నాలజీ వైపు చూస్తున్నాయి. ఈ వాలెట్ మనీకి మొగ్గు చూపుతున్నాయి. కొన్ని ఆలయాలైతే పరిసరాల్లోనే పేటీఎం సేవలు ఏర్పాటు చేయడంతో పాటు ఏటీఎంలు సైతం ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. కానుకల విషయంలో ఒక్కో గుడి ఒక్కో స్టైల్ అనుసరిస్తోంది. పూరి జగన్నాథ్ టెంపుల్ భక్తుల నుంచి కానుకలు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా సేవకుల్ని ఏర్పాటు చేసింది. వచ్చిన భక్తులు నగదు బదులు ఇవ్వదలుచుకున్న మొత్తానికి చెక్కిస్తే చాలు, వాలంటీర్లే వాటిని తర్వాత క్యాష్ రూపంలో మార్చుకుంటారు. ఇక ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక టెంపుల్, గుజరాత్లోని శ్రీ సోమనాథ ఆలయం నిర్వాహకులు ఈ వాలెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలంటూ పేటీఎంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంత పెద్ద ఆలయాలు పేటీఎం సేవలు కోరుతుంటే సంస్థ కాదంటుందా? అందుకే వీలైనంత త్వరలో ఈ 2 దేవాలయాల్లో పేటీఎం ద్వారా కానుకలు సమర్పించుకునే అవకాశం రాబోతోంది. ఏటీఎంల ఏర్పాటుకు సంబంధించి సిద్ధి వినాయక టెంపుల్ ఇటు ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకులతోనూ చర్చలు జరిపింది. పాత 500, 1000 నోట్లను తీసుకోవడం మానేసిన సోమనాథ్ ఆలయం వాటి బదులు చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ స్వీకరిస్తోంది. ఇండియాలోనే రిచెస్ట్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం మిగిలిన వాటికి కొంచెం భిన్నమైన రూట్లో వెళ్తోంది. ఇటు పాత నోట్లని స్వీకరిస్తూనే పనిలో పనిగా టీటీడీ పెద్దలు భక్తులకు ఇబ్బంది కలగకుండా క్రెడిట్, డెబిట్ కార్డ్ మెషిన్లను కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా చందాలు స్వీకరిస్తున్నారు. ఇక శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవస్థానం ఈ హుండీని ప్రారంభించింది. అయ్యప్ప దీక్షల సమయం కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు విచ్చేస్తారు. నోట్ల రద్దు వల్ల భక్తులు ఎలాంటి సమస్య లేకుండా కానుకలు సమర్పించేందుకు వీలుగా ఈ హుండీని ప్రారంభించింది. భక్తులు ఎంత మొత్తంలోనైనా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కానుకలు సమర్పించవచ్చు.